సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా, స్థానికంగా ఏదన్నా సమస్యలు ఉంటే స్థానికంగా మీకు ఎవరు అందుబాటులో ఉంటారో ఆ నాయకులు తెలియజేయండి. అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే విధంగా నేను పనిచేస్తాను. తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీధరన్నని అందరూ గెలిపించినందుకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మీ అందరూ కృతజ్ఞతలు. ఇక్కడ మన ఇంటికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నాయి, వీధి లైట్ కానీ లేకపోతే కొడాయి సమస్యలు ఏదైనా ఉన్నాయి చెప్పిన ప్రతి ఒక్క నాయకులు తిరుగుతూ ఉంటారు. ఏదంటే మీ సమస్యలు పట్టించుకొని అవి మేము చేసేటువంటి మేము చేస్తాం, రెక్టిఫై చేస్తాం, లేదంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏదైనా సమస్యలు ఉంటే మీరు చెప్పండి నాయకులకి, ఖచ్చితంగా ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తాం. చేయడానికి మేము ఫ్రీగా ఉన్నాము. శానిటైజర్ వాళ్ళని పిలిపించి ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా సరే చేపిస్తాము. మేమంతా అందుబాటులో ఉంటాము. చెప్పండి తప్పకుండా. అలాగే కాలువ సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా, ఏ ఉన్నా మీకు అందుబాటులో ఉండే ఏ నాయకుడికైనా తెలియజేయండి. అది అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ పని చేసే విధంగా మేము కూడా సహకరిస్తాము. వాటర్ సమస్యలు అలాగే మళ్ళీ చెత్త కాలంలో పడి హ్యాట్రిక్ మూడోసారి గెలిచిన కృతజ్ఞతలు. మనకి ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే లైట్లు కానీ లేదంటే కాలువలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే దృష్టిపై తీసుకెళ్తాము. ఇంకా పెద్ద సమస్యలు ఏమంటే అన్న దృష్టికి తీసుకెళ్తాం. సరే గుర్తుపెట్టుకొని మన నాయకులు ఎవరున్నా సరే మీరు విషయం చెప్పండి, ఖచ్చితంగా అవి చేసి పెడతాం. మా శ్రీధరన్న కోటేసి గెలిపించడానికి మొదటిగా థ్యాంక్స్ మా. అలాగే కాలువ సమస్యలున్నా, వాటర్ సమస్యలున్నా, లైట్ సమస్యలున్నా, ఏమున్నా సరే మన స్థానికంగా ఉండే నాయకులు అందరం ఉన్నాం. మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి తెలియపరచండి. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సహాయపడతామమ్మా. మొదటిగా శ్రీధరన్న కోటేసి గెలిపించిందని థ్యాంక్స్. ఏదో ఓట్లు వేసుకున్నప్పుడు వచ్చారు, తర్వాత రాలేదనుకోబాకండి, తప్పకుండా వాళ్ళ లైట్ సమస్యలు ఉన్నా, కాలువ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా, ఏ ఉన్నా స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులకు ఎవరికి తెలియజేసినా పని చేసి పెడతారు. అలాగే మీకు లైట్ సమస్యలు ఉన్నా, కాలువ సమస్యలు ఉన్నా, ఏదన్నా వాటర్ సమస్యలు ఉన్నా, ఏ ఉన్నా సరే స్థానికంగా ఉండి మీకు అందుబాటులో ఉండే నాయకులకి ఎవరికి తెలియజేసినా పరిష్కారం చేసే విధంగా అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పనిచేసి పెడతాము. ధన్యవాదాలు. ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా, కాలువ సమస్యలు ఉన్నా, వీధి రేటు సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలున్నా, వాటర్ సమస్యలున్నా చెప్తాము. సమస్యలున్నా ఎవరు అందుబాటులో ఉన్న స్థానిక నాయకులకి ఎవరికైనా తెలియపరచండి. దగ్గర కాలువ సమస్యలు, అంతా వస్తున్నారు, తీస్తారు. ఏదన్నా సరే స్థానికంగా మీకు అందుబాటులో ఉన్న నాయకులకి ఎవరికైనా తెలియపరచండి. దగ్గరుండి ఆ పనులు చేసే విధంగా ప్రయత్నం.
టౌన్లో ఇంకేదైనా పెద్ద సమస్య చెప్పినా అమ్మ దృష్టికి తీసుకొని అవి కూడా పరిష్కరిస్తాం. సరేమ్మా? శ్రీధరాన్ని ఓటేసి తెలుసుకోవడానికి మీకు ఇక్కడ స్థానికంగా కుళాయి సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు చెప్తే మేము పరిష్కరిస్తాం. వాళ్ళతో చెప్పి స్టాఫ్తో చెప్పి ఇంకేదైనా సమస్యలు ఉన్నా మీరు లిస్టుకు వచ్చినా కూడా ఇక్కడ స్థానికంగా నాయకులు ఉన్నారు. ఎవరికో చెప్పారంటే వాళ్ళు మేము ఆ సమస్యను పరిష్కరించాలని చెప్తాం. ఓకేమ్మా? ధన్యవాదాలు. మళ్ళీ వ్యవసాయ నాయకులంతా ప్రతి ఇక్కడ మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు చెప్తే అవి చేయగలిగినట్లయితే మనం సచివాలయం తీసుకెళ్ళి కంప్లైంట్ చేసుకుని అలాగే కాలువ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు ఉన్నా, ఏమున్నా స్థానికంగా తెలియజేసినా ఆ పని చేసే విధంగా పరిష్కారం చేస్తాం. తప్పకుండా సహకరిస్తాం. సరే, శ్రీధరాన్ని కోటేసి గెలిపించడానికి 3వసారి థ్యాంక్స్ మా. మీకు మీ కుటుంబ సభ్యులకు థ్యాంక్స్. అలాగే కాలువ సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా స్థానికంగా ఉండే నాయకులందరూ ఉన్నాం. మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి తెలియపరచండి. ఆ పనులు చేసే విధంగా మేము అన్నల దృష్టికి తీసుకెళ్ళి అది జరిగే విధంగా సహకరిస్తాము. గుడ్ మార్నింగ్ 32వ డివిజన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ రోజు తిరగటం జరిగింది. అలాగే ఎన్బిటి కాలనీలో కొన్ని వీధులు ఉదయం నుంచి మేము అందరం కలిసి తిరిగాము. అందరి దగ్గరికి వెళ్ళి మొదటిగా 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా శ్రీధరన్నను గెలిపించినందుకు వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసి స్థానిక సమస్యలు, కాలువ సమస్యలు అయితేనేమి, వాటర్ సమస్యలు అయితేనేమి, లైట్ సమస్యలు అయితేనేమి, ఏవైనా ఉన్నా మా స్థానిక నాయకులందరికీ ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి తెలియపరిస్తే అవి అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా మేము సహకరిస్తామని చెప్పి ప్రజలకి తెలియజేయడం జరిగింది. మేము వెళ్ళిన ప్రతి ఇంట్లో వాళ్ళు జనాలు మమ్మల్ని సంతోషంగా పలకరించడం కూడా జరిగింది. ఈ యొక్క గుడ్ మార్నింగ్ 32వ డివిజన్ కార్యక్రమాన్ని ఇలాగే జనాల్లో ప్రతిరోజు మేము తిరుగుతూ ఈ డివిజన్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తూ ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కారం చేసే విధంగా ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సైనికుల్లాగా మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే శానిటేషన్ వాళ్ళతో కూడా కలిసి వీధి వీధి తిరిగి ఆ కుప్పలు అవన్నీ ఎత్తించటము, కాలువలు తీయించడం కూడా ఈరోజు జరిగింది. దానికి సహకరించిన శానిటేషన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు.